హాయ్ ఫ్రెండ్స్! పరీక్షల టెన్షన్ని పూర్తిగా పోగొట్టేసిన ఒక అద్భుతమైన బుక్ ఒకటుంది. ఆలోచిస్తున్నారా? అది ఖచ్చితంగా స్కూల్ టెక్స్ట్ బుక్ అయితే కాదు సుమా. మరి ఆ అద్భుతమైన పుస్తకం ఏంటో తెలుసా? అది సైన్స్ గైడో, మ్యాథ్స్ ఫార్ములా బుక్కో కాదు. ఇంకేదో అనుకునేరు. అది భగవద్గీత. అవును, మీరు విన్నది నిజమే. ఇదొక ప్రాచీన గ్రంథం. కానీ ఆధునిక విద్యా విధానంలో ఎదుర్కొనే ఒత్తిడిని జయించడానికి, విజయ తీరాలకు చేర్చడానికి దీన్ని మించిన గైడ్ మరొకటి లేదు. ఈ ఎక్స్ప్లెయినర్లో దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. గీత వల్ల స్టూడెంట్స్కి ప్రధానంగా 5 లాభాలున్నాయి. ఆందోళన తగ్గడం, మనకు మనమే ఛాంపియన్గా మారడం, ఏకాగ్రత పెరగడం, పీర్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం, అలాగే ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకోవడం. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి కారణం, అండ్ బహుశా అతి ముఖ్యమైనది, పరీక్షల ఆందోళన తగ్గించడం, అంటే ఎగ్జామ్ యాంగ్జైటీని వదిలించుకోవడం. కర్మణ్యేవాధికారస్థే మా ఫ్యలేషు కదాచన. దీని అర్థమేంటంటే, నీకు కర్మ చేసే హక్కుంది, ఫలాన్ని కోరే హక్కు లేదు అని. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, కర్మ చెయ్యి, ఫలాన్ని ఆశించకు అని. పరీక్షల్లో రిజల్ట్ గురించి అస్సలు వర్రీ అవ్వొద్దు, కేవలం చదువుపై ఫోకస్ పెట్టండి. బోర్డ్ ఎగ్జామ్స్ ముందు టెన్షన్తో ఏడుపొచ్చినప్పుడు నన్ను కాపాడింది ఈ ఒక్క శ్లోకమే అని చాలామంది చెబుతుంటారు. రిజల్ట్ గురించి భయపడటం, ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టటం, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాని ఒక్కసారి ఊహించుకోండి. నాకు 90% వస్తుందా రాదా అనే వ్యామోహం మనల్ని భయపెట్టి చంపేస్తుంది. కాని సింపుల్గా ఈరోజు ఈ చాప్టర్ చదవాలి అనే ఫోకస్ ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇక రెండవ కారణం, మీకు మీరే ఒక ఛాంపియన్గా మారడం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాధయేత్. అంటే నీవే నీకు నిజమైన స్నేహితుడు, అలాగే నీవే నీకు శత్రువు కూడా అని అర్థం. ముందు నిన్ను నువ్వు నమ్ముకో, ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేసుకోకు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, నీవే నీకు అత్యుత్తమ స్నేహితుడివి. పక్కవాళ్లకే ఎక్కువ మార్కులు వస్తున్నాయని క్లాస్మేట్స్తో అస్సలు కంపేర్ చేసుకోకండి. నువ్వు స్పెషల్, ఎవరి టాలెంట్ వాళ్లది. ఇది ఒక్కటి గుర్తిస్తే చాలు, సగం ఒత్తిడి గాల్లో కలిసిపోతుంది. ఇక మూడవ పాయింట్ చూస్తే, ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి అనేది. అర్జునుడులాగా టార్గెట్ మీద ఫోకస్ చేయటం ఎలాగో గీత మనకు నేర్పుతుంది. విలువిద్యలో అర్జునుడికి కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే ఎలా కనిపించిందో, చదువులో కూడా ఎగ్జాక్ట్గా అదే వర్తిస్తుంది. అచంచలమైన ఏకాగ్రతకు ఇదే అసలైన ఉదాహరణ. నెక్స్ట్, 4వ కారణం, తోటివారి వల్ల వచ్చే ఒత్తిడి. సింపుల్గా చెప్పాలంటే పీర్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం. ఇక్కడ శ్రద్ధ అనే పదం గురించి మనం మాట్లాడుకోవాలి. శ్రద్ధ అంటే పరధ్యానాల్ని అడ్డుకుని అంకితభావంతో జ్ఞానాన్ని అన్వేషించడం. కృష్ణుడు కన్ఫ్యూజ్ అయిన అర్జునుడికి ఎలాగైతే గైడ్ చేశారో, ఈ గీత మీక్కూడా అలాగే గైడ్ చేస్తుంది. చుట్టూ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా మీరు ఫోకస్డ్గా ఉండేలా చేస్తుంది. శ్రద్ధావాను లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః. చాలా పవర్ఫుల్ శ్లోకమండి ఇది. దీని అర్థమేంటంటే, శ్రద్ధగా చదివేవాడికి ఖచ్చితంగా జ్ఞానం దొరుకుతుంది, అలాగే ఆ జ్ఞానంతో అపారమైన శాంతి వస్తుంది. ఇక 5వది, చివరిది, ఇన్నర్ స్ట్రెంగ్త్, అంటే అంతర్గత బలాన్ని పెంచుకోవడం. ఇదొక్కటి ఆలోచించండి. కోచింగ్ క్లాసుల మీద లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ రోజుకి ఒక్క శ్లోకం చదివి దాని అర్థం తెలుసుకుంటే చాలు, బయట ఏ ఖరీదైన కోచింగ్ క్లాస్ కూడా ఇవ్వలేని ఒక సాలిడ్ కాన్ఫిడెన్స్ మీకొస్తుంది. ఒక బలమైన పునాది లాంటి ధైర్యం దొరుకుతుంది. సరే, ఇంతకీ మనం ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేశాం. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ దగ్గరే ఉంచుకోకండి. కామెంట్స్లో మీ బెస్ట్ ఫ్రెండ్ని ట్యాగ్ చేయండి. ముఖ్యంగా ప్రతి గర్ల్ స్టూడెంట్కి ఇది షేర్ చేయండి. వారానికి ఒక శ్లోకం ఇలాగే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనుకుంటే కామెంట్స్లో హా పెట్టండి. భవిష్యత్తు కోసం ఈ గైడ్ని తప్పకుండా సేవ్ చేసుకోండి. ఎండ్ చేసే ముందు ఒక్కసారి లోతుగా ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ మాటలు నేటి ఆధునిక విద్యా ఒత్తిడిని ఇంత అద్భుతంగా సాల్వ్ చేయగలిగితే, ఇంకెన్ని మోడర్న్ ప్రాబ్లమ్స్కి ఈ గ్రంథం కీలాగా మారుతుందో కదా. మరెన్నో ఇంట్రెస్టింగ్ విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.